ప్లీజ్ వాళ్ళని కూడా మాట్లాడిద్దాం. శ్రీరామ్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? ముందు ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ గారు టోటల్ గా పాప ఆయన కమ్యూనిస్ట్, ఆయన భావజాలం అంతా కమ్యూనిస్ట్ భావజాలం. ఆయన క్రిస్టియానిటీని పాటిస్తాడు. ఆయన సరే పైకి ఏం చెప్పడు కానీ క్రిస్టియానిటీని పాటిస్తాడు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు పోయినా కూడా క్రిస్టియానిటీ ప్రకారం చేస్తారు, తప్పేం కాదు. ఆయన కూడా పాపం చర్చికి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, అది కూడా తప్పేం కాదు. అయితే ఆయన బాధల్లో ఏంటంటే, ఈయన ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారితో మొదట్లో దోస్తీ బాగానే ఉండేది, ఇద్దరికి బాగా దోస్తీ ఉండేది. ఆ దోస్తీ కాస్త ఏమైందంటే, ఈయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారాడో పవన్ కళ్యాణ్ గారు, అప్పటి నుంచి ఈయన పద్ధతి అంతా మారిపోయింది. మన ప్రకాష్ రాజ్ గారి పద్ధతి అంతా మారిపోయింది. అప్పటి నుంచి జస్ట్ ఆస్కింగ్ అని మొదలు పెట్టాడు. అది కాకుండా ఎప్పుడైతే ఈయన హిందుత్వ అని అన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మొత్తానికి ఆయనకి కడుపు మండిపోయింది ప్రకాష్ రాజ్ గారు. సో దాంతో ఇక రోజు ఇదే పనిగా ఇంకా అసలు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట మాట్లాడటం ఆలస్యం, జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి, ఇవాళ ఏదో తెలంగాణలో ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారని కాదు, ఆంధ్రాలో ఎప్పుడు ఏదైనా ఒక సీరియస్ ఇష్యూ మీద ఒకటి చెప్పండి శ్రీరామ్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల్ని ప్రజలు క్వశ్చన్ చేయడంలో తప్పు లేదు. అది ఇందాక నటి హేమ గారు ఆమె మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, విమర్శించచ్చు తప్పలేదు, కానీ ఇక్కడ వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నారు. అది నిజమా? వ్యక్తిత్వ హననం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం ప్రకాష్ రాజ్ చేశాడంటే నేను చేశాడని నేనైతే అనుకోవట్లా. పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు, అది ఓకే. నేనేమి మిగతా వాళ్ళలాగా పవన్ కళ్యాణ్ అమ్మల్ని భార్యల్ని ఆయన ఏం తిట్టలేదు ప్రకాష్ రాజ్. బట్ ఏంటంటే ఆయన అడిగే విధానంలో కొంచెం వ్యంగ్యం ఉంటుంది. ఆ వ్యంగ్యం అనేది ఇప్పుడు అందరికీ చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈయన పరిస్థితి ఏంటో ఈయనకి తెలియదు. ఈయన పోటీ చేస్తాడు, ఎక్కడో పోటీ చేశాడు ఆ కర్ణాటకలో, ఈయనకు వచ్చింది ఏంటో, ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసు. అంటే ఫెయిల్ అయిపోయిన ఒక రాజకీయ నాయకుడు, ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్. అలాంటి ఆయన వచ్చి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతారు. ఆయన కూడా ఓకే, అది కూడా యాక్సెప్టబుల్. ఎందుకంటే అడిగే విధానంలో, సరైన విధానంలో అడిగితే కనుక ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ అసలు వాళ్ళ పార్టీలో జరిగే విషయాల మీద కూడా మాట్లాడడం, నువ్వు ఎవరు అసలు అడగటానికి? ఇప్పుడు అతను వేరే రాష్ట్రం వాడైనా సరే ఓకే, అడుగుతున్నాడు అంటే పర్వాలేదు, దానికి కూడా నేను అబ్జెక్షన్ చెప్పను. కానీ అసలు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు, మేమేమన్నా బానిసలు మాట్లాడతాడు, ఈయనేమన్నా ఆయన మెంబర్ ఏమన్నా? జనసేన మెంబర్ అడగాల్సిన క్వశ్చన్ ని జనసేనతోటి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఎలా అడుగుతాడు? నాగబాబు మాట్లాడిన దానికి ఆయన ఇచ్చిన ట్వీట్ పూర్తిగా అభ్యంతరకరం. నువ్వు నీకేం మెంబర్షిప్ లేదు, మెంబర్షిప్ తీసుకో, పవన్ కళ్యాణ్ దగ్గర మెంబర్షిప్ తీసుకో, అప్పుడు ఇదే ట్వీట్ పెట్టు, నేను కూడా సమర్థిస్తా. నువ్వు ప్రజాస్వామ్యం కావాలనుకుంటున్నావని నేను కూడా సమర్థిస్తా. అంతేగాని అర్థం బద్దం లేకుండా వాళ్ళ పార్టీలో కూడా దూరిపోయి మాట్లాడడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటారు పడదు, పడకపోవడం అనేది ఇంకొక ఇబ్బందికరమైన విషయం. ఈయనేమో నేను మోడీ గారికి బాగా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో దాని వల్ల కూడా ఈయనకి ఆయన అంటే కడుపు మంట, పవన్ కళ్యాణ్ అంటే కడుపు మంట. ఆ విధంగా ఎప్పుడు అవకాశం వచ్చినా కడుపు మంట ఎట్లా తీర్చుకుందామని ఆలోచిస్తాడు. ఇప్పుడు అసలు నువ్వు రాదరా అని మాట్లాడేవాడు, నువ్వు కర్ణాటక వాడి, నువ్వెట్లా మాట్లాడుతున్నావు అని వాళ్ళు అడిగితే తప్పేంటి? ఇప్పుడు మానవ